చిట్ ఫండ్ కడితే ఆర్థిక కష్టాలు గట్టెక్కవచ్చని భావిస్తే కట్టిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అక్షర చిట్ ఫండ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నష్టపోయిన అక్షర చిట్ బాధితులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బాధితుల ఆందోళనకు దిగారు. ఆర్థికంగా మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అక్షర చిట్ ఫండ్ బాధితులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మ సంఘీభావాన్ని ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కూడా అది కూడా పెద్ద కుంభకోణం, ఇంకా పెద్ద వేల కోట్ల కుంభకోణం అక్కడ జరిగింది. అలాగే సహారా బాధితులు ఉన్నారు, ఇంకా ఇంకేమేమి ఉన్నాయి, ఇది కూడా 1000 కోట్లు అంటున్నారు. కనకదుర్గ చిట్ ఫండ్స్ అంటే టోటల్గా మన పాయింట్ ఏంటంటే ఈ చిట్ ఫండ్స్ పైన ఇటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ విధంగా ప్రజల్ని పట్టబొదలై లూటీ చేస్తూ సైబర్ నేరస్తుల కంటే ఇంకా ఘోరంగా సైబర్ నేరస్తులను చాటుగా మోసం చేస్తారు, మోసపూరితంగా చేస్తారు. వీళ్ళేమో రాచరికంతో రాచ ముద్రతో వీళ్ళు డైరెక్ట్గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏమిటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం వస్తుంది. పంతశ్రీ చిట్ ఫండ్, శుభానందిని చిట్ ఫండ్స్, విజయలక్ష్మి చిట్ ఫండ్స్ ఇప్పుడు ఇవి చేతి వచ్చేసి కనకదుర్గ ఇవన్నీ కూడా వీటిపైన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ చిట్ ఫండ్స్, అగ్రిగోల్డ్, సహారా ఈ విధంగా వీటన్నిటి మీద